Okay, so let's go to the next visualization, which is not a map. Maps గురించి నేను once గా ప్లేస్ చేసి చెప్తాను. So what is the difference between each and every map? So let me plot this field map. So Azure Maps is more like a చూద్దాం navigational maps. Let's place okay. So first two maps ఉన్నాయి కదా, so these first two maps గురించి మాట్లాడతాను. So this is something like a normal map with the bubbles. So ఈ bubbles ని అంటే, so where I want to say this bubbles is each bubble is represented with a particular state ని మనం bubbles గా represent చేయాలి అంటే we can always go for it. ఈ bubbles యొక్క size పెంచాలి, if I really want to go with the bubble size, సో నేను బబుల్స్ యొక్క సైజ్ పెంచాలి, ఆడ యొక్క డాట్స్ యొక్క సైజ్ పెంచాలి అనుకుంటే, సో ఐ కెన్ ఆల్వేస్ గో విత్ ద సైజ్. సో ఇక్కడ నాకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఉందండి, కానీ అన్ని చోట్ల నాకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇవ్వకపోయినా కూడా నాకు ఇక్కడ ఫెసిబిలిటీ ఏమిటి ఉంది అంటే, నేను లొకేషన్ అనే దాన్ని ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా అదే స్టేట్ ని డిటెక్ట్ చేసుకుంటుంది, దానికి తగ్గట్టు స్టేట్ తగ్గట్టు నాకేం చేసింది, ఆ ప్లాటింగ్ అనేది తీసుకొచ్చింది. ఇట్స్ వెరీ క్లియర్, evident, and this is the size of it, and size and decide చేస్తుంది profit and. So let's say if I really want to divide that, so let's say if I really want to divide that, I can also show it as a pie chart. ఈ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, సో పై చార్ట్ లాగా నేను చూపించాలనుకుంటున్నాను, సో మ్యాప్ లో కెన్ ఐ షో ఇట్? ఎస్, యూ కెన్ షో ఇట్. లైక్ ఇప్పుడు నేను చూసారా లెజెండ్ ప్లేస్ చేశాను అంటే బబుల్ ఇంకా డివైడ్ అయింది విత్ ఇన్ దట్, సో ఇట్స్ షోయింగ్ లైక్ ఏ పై చార్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ షోయింగ్ లైక్ ఏ పై చార్ట్. సో అంటే బబుల్సే చూపిస్తున్నాను, బబుల్స్ నే పై చార్ట్ గా టర్న్ చేయడానికి సింపుల్ గా లెజెండ్ లో ఏం చేశాను, ఐ హ్యావ్ ప్లేస్డ్ ఏ సెగ్మెంట్. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్, మీన్స్ మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లేకపోయినా కూడా మీకు స్టేట్ సిటీస్ ఏమైనా స్టేట్ ఉంటే ఆటోమేటిక్ గా స్టేట్ మీరు ప్లేస్ చేయగలిగితే, సో ఇట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద స్టేట్స్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటే ఇంకా యాక్యురేట్ గా ఉంటుంది అని చెప్పాలి. కానీ అన్ని చోట్ల మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇవ్వడం కష్టం, ఎందుకంటే కస్టమర్స్ జనరల్ గా మీకు ఆ లొకేషన్ అంటే స్టేట్ కోడ్ ఇస్తారు, లేకపోతే స్టేట్ నేమ్ ఇస్తారు. సో ఆ స్టేట్ నేమ్ కానీ కోడ్ కానీ ఉంటే మనం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు లొకేషన్. నో వర్రింగ్ ఆఫ్ ఇట్, ఆటోమేటికలీ ఇట్ విల్ ట్రై టు ప్లాట్ ఇట్ బేస్డ్ అపాన్ యువర్ స్టేట్స్ ని తీసుకుని అదే ప్లాట్ చేస్తుంది. ప్లాట్ చేసిన తర్వాత మనకు కరెక్ట్ గా స్టేట్స్ ప్లాట్ అయినాయా లేదా అని చూసుకోవాలి. ఈ సైజ్ అన్న చూసారు, ఈ సైజ్ ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే బబుల్ యొక్క సైజ్ ని మనం పెంచచ్చు కూడా. సో యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్ దిస్ సైజ్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ యూ కెన్ ఆల్సో గో ఫర్ మ్యాప్ కంట్రోల్స్ లైక్ ఆటో జూమ్ ఇన్, జూమ్ బటన్స్ పెట్టచ్చు, రైట్? సో సెలెక్షన్ బటన్స్, లాసో బటన్ అంటే సెలెక్షన్ బటన్. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ మూడిటిని ఫోకస్ చేయాలనుకుంటున్నారు, లైక్ సెలెక్షన్ కోసం లాసో థింగ్. అండ్ అలాగే సో మీరు బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్. అండ్ అలాగే మ్యాప్ యొక్క స్టైల్స్ కూడా మార్చచ్చు. సో చూడండి, ఏరియల్ వ్యూ, సో డార్క్ థీమ్, సో లైట్ థీమ్, గ్రే స్కేల్. సో ఇలాగ మీరు డిఫరెంట్ థీమ్స్ గా కూడా తీసుకురావచ్చు. సో షో లేబుల్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ షో లేబుల్స్, ఇఫ్ యూ డోంట్ వాంట్ షో లేబుల్స్, ఏరియాస్ యొక్క లేబుల్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్, రైట్? సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. సింపుల్ గా ఏం చేయొచ్చు, మీరు వచ్చిన కోడ్ తీసుకొచ్చి ప్లాట్ చేసేసి మీరు కావాల్సిన సైజ్ బట్టి, ఏ సైజ్ బట్టి నేను డిసైడ్ చేస్తున్నాను బబుల్ యొక్క సైజ్ డివైన్ అవ్వాలి అనుకున్నది ఈజీగా ప్లాట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు బబుల్స్ ఉన్నాయి, ఇక్కడ మన ఏరియా హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ ట్రై టు గో విత్ దిస్ టైప్. సో ఇక్కడ చూడండి అన్ని కూడా ప్లాట్ అయినాయి, ఏరియా అంతా డిఫైన్ అయిపోయింది. సో లొకేషన్ బట్టి, సో అన్ని కూడా యూఎస్ కు సంబంధించినవి. కానీ కొంచెం డిఫరెన్షియేట్ జరగాలి అంటే నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లెజెండ్ లో వేస్తున్నాను. సో లెజెండ్ లో వేయటం వల్ల ఏమైందంటే అవి డిఫరెంట్ కలర్స్, ఈచ్ స్టేట్ కి ఒక కలర్ వచ్చింది.
బట్ ఈ విధంగా నాకు వద్దు. సో లెట్ మీ గో టు డేటా కలర్స్. నేను డేటా కలర్స్ కి వెళ్తాను. సో డేటా కలర్స్ కి వెళ్ళి ఐ ట్రై టు డూ ది కండిషనల్ ఫార్మాటింగ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ కలర్ అంతా ఒకే కలర్ వద్దు. సో ఈ కలర్ దేని బట్టి డిసైడ్ అవ్వాలి. సో ఐ వాంట్ టు డిసైడ్ దిస్ కలర్ బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్. బేస్డ్ ఆన్ ది సో ప్రాఫిట్ లో లోయెస్ట్ వాల్యూకి మిడిల్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ బట్టి ఆ కలర్ డిసైడ్ అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ స్టేట్ కలర్. ఈచ్ స్టేట్ కి ఒక కలర్ అని కాదు. సో దెర్ ఇస్ ఎ థింగ్ వీఆర్ ట్రైంగ్ టు సే దట్ లోయెస్ట్ ఉన్నదానికి ఒక కలర్ ప్రాఫిట్, హైయెస్ట్ ఉన్నదానికి మీడియం కలర్, మీడియంలో ఉన్నదానికి ఒక కలర్, హైయెస్ట్ ఉన్నదానికి ఒక కలర్ అని డిసైడ్ చేసాం. వేర్ ఇట్ వాస్ ట్రైంగ్ టు షో యూ దట్ ఎక్స్ప్రెషన్ saying that lowest value ki light color, middle value ki yellow and highest value ki thick blue. So this is the color gradients we are trying to apply on the graph, right? So ee vidhanga fill cheyali aa area anantatni fill cheyali anukunte we call it as a fill map. ikkada chuste manaki latitude longitude anedi pedda probleme kaadu. మనకి ఉండాల్సింది స్టేట్ ఉంటే, లొకేషన్ ఉంటే చాలు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఆప్షనల్, రైట్? అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ థింగ్స్? సేమ్ థింగ్ మ్యాప్ స్టైల్స్. ఇక్కడ కూడా మీరు మ్యాప్ స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ, హౌ యూ వాంట్ టు చేంజ్ ది మ్యాప్ స్టైల్స్. ఓకే, మీరు మ్యాప్ స్టైల్స్ గ్రే స్కేల్ కావాలి అనుకుంటే గ్రే స్కేల్స్, థీమ్స్ మీరు ఎలాగ మార్చుకోవాలి అనుకుంటే, సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ హౌ టు చేంజ్ యువర్ చార్ట్స్. సో ఇక్కడ మన ఆప్షనల్ చూస్తే, సో దిస్ ఆప్షనల్ చూస్తే మనం ఏం చూసామంటే ఇక్కడ there is a no mandatory for your latitude longitude. mandatory లేదు latitude longitude ఇక్కడ అయితే. కానీ ఇక్కడ చూస్తే కంపల్సరీ చార్ట్ అజ్యూర్ మ్యాప్ చార్ట్స్. సో ఇక్కడ లొకేషన్ అనే ఆప్షనే లేదు మనకి. సో యూ షుడ్ ఆల్వేస్ గో విత్ latitude longitude. ఫర్ సపోజ్ ఫర్ సమ్ రీజన్స్ నేను ఖచ్చితంగా ఏదో లైక్ ఐ హ్యావ్ దిస్ అట్ ఇట్ ద latitude అండ్ ఐ ఫీల్ దిస్ యాజ్ ఎ longitude అనుకుని నేను ప్లేస్ చేశాను అనుకోండి. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ ట్రై టు ప్లాట్ ది చార్ట్ ఫర్ us. సో అండ్ సేమ్ థింగ్ సైజ్. సో లెట్స్ సే ఇట్ ఇస్ ట్రైంగ్ టు ప్లాట్ సంథింగ్. ఇట్స్ నాట్ అక్యురేట్ బట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు ప్లాట్ ఏదో యాక్సెస్ ని తీసుకుని ఆ latitude longitude ప్రకారం ఈ విధంగా మీకు ప్లాట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డైరెక్షన్, సైజెస్, డైరెక్షన్. సో ప్లస్ ఇట్స్ ఏ లైక్ మోర్ లైక్ మీరు దాన్ని ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు, లైక్ ఫ్లాట్ గా కూడా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ నార్మల్ చార్ట్స్ కి రావు. అండ్ ఈ బబుల్స్ యొక్క సైజ్ మీద చెప్పాను కదా, ఈ సైజ్ మీరు డిసైడ్ చేసుకోండి, ప్రాఫిట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు, right? So legend, if you really want to color it, you can always place it in the legend. So కొంచెం గ్రాఫికల్ గా బాగున్నాయి కదా. సో 3D మ్యాప్ లాగా వేర్ యూ కెన్ ప్యాన్ అప్ అండ్ డౌన్, ఈ విధంగా మార్చుకోవచ్చు, ఈ విధంగా మార్చుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో థీమ్స్. సో థీమ్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో లైక్ శాటిలైట్ థీమ్. సో మీ థీమ్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ అజ్యూర్ మ్యాప్స్. సో మోర్ ఇట్ రిక్వైర్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కంపల్సరీ కావాలి. సో వీటికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లేకపోయినా పర్లేదు. ఇట్స్ మోర్ లైక్ ఏ లొకేషన్ ఉంటే చాలు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ లొకేషన్, సో మీకు లొకేషన్ ఉంటే ఇట్స్ పర్ఫెక్ట్, యూ కెన్ మేక్ ఇట్ డన్. Okay, next thing is gauss. So let me go into a thing. So ivanni kuda geological like a geographical data ni chuvinchali, plot cheyali ante, so you can always use this. Next, so gauss ivanni kuda chaala correlated, same line lo enduku place chesarandi. Card meeku telisinde, multi card, so very you know it. So KPI మనం చాలా సార్లు యూజ్ చేసాం. సో ఇవన్నీ వెరీ కోరిలేటెడ్ అని ఎందుకన్నానంటే, సో మనం ఎప్పుడైనా ఒక సింగిల్ వాల్యూని చూపించాలి అనుకుంటే వీటిలో దేన్నైనా యూజ్ చేయొచ్చు.
సో కార్డ్ యూజ్ చేయడం వల్ల నాకు ఏం హెల్ప్ అవుతుంది? సో వెన్ యూ సీ ఏ కార్డ్, మన కార్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? వెన్ యూ సీ ఏ కార్డ్, నేను కార్డ్ చూపించాను అనుకోండి, సో కార్డ్ లో ఏం చూపిస్తాను? జనరల్ గా ఒక సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాను. సో దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. మనం ఒక సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి కార్డ్ తీసుకుంటాం యాజ్ అ హోల్. సో చాలా సార్లు యూజ్ చేస్తాం కార్డ్ ని, అంటే మనకి చాలా సార్లు కార్డ్ యూజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కలర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, సో మనం ఏమిటంటే కండిషన్స్, ఎఫెక్ట్స్, యూ కెన్ రైట్ సమ్ కండిషన్స్ అండ్ యూ కెన్ ఆల్సో బ్రింగ్ ఇట్. సో దానికి కూడా మనం షేడీ ఏరియా వేయచ్చు. సో ఇక్కడ చూడండి, అది కస్టమ్ వాల్యూ అడుగుతుంది. ఎందుకంటే సో నాకు కస్టమ్ వాల్యూ ఇవ్వండి, మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ వచ్చి 5000. సో ఇప్పుడు మన కార్డ్ లో ఎంత ఉంది? లెట్ సపోజ్ 28 అంటే 2 lakhs. మీడియం వాల్యూ వచ్చి లైక్ 50,000, 5 lakhs ఇద్దాం. సో ఇది లెట్స్ సే 2 lakhs ఇద్దాం. ఓకే, సంథింగ్ లైక్ దట్. ఐ వాస్ ట్రైంగ్ టు గో విత్ ది కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ దేని బట్టి డిసైడ్ చేయమంటున్నా నేను? దాంట్లో వచ్చిన వాల్యూ బట్టి. సో దీన్ని మనం ఒక హైలైటర్ గా యూజ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎందుకు ఇంత హైలైట్ చేస్తానంటే, ఫర్ సపోజ్ ఒక వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని ఎప్పుడైనా చూపించాను అనుకోండి సింగిల్ వాల్యూలో, నేను కార్డులో చూపిస్తాను. నేను జనరల్ గా కార్డులో ఇంత ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తాను, కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా డిసైడ్ చేస్తాను? దాంట్లో వాల్యూ నేను పెట్టుకున్న మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ రేంజింగ్ లో పడుతుంది అంటే, సో దాన్ని బట్టి కలర్ చేంజ్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ కస్టమ్ వాల్యూస్ ఎందుకు అడుగుతుంది అంటే, అది ఫిక్స్డ్ సింగిల్ వాల్యూ. సో సింగిల్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఈ డేటా 286.27 ఉంది కే ఈ సంవత్సరానికి మేబీ. సో టోటల్ గా సో ప్రాఫిట్ మనకు వచ్చింది. మేబీ నేను ఇంకొంచెం డేటా యాడ్ చేశాను అనుకోండి, అది మారింది అనుకోండి, ఆ కేటగిరీలో నాకు నేను రాసిన కేటగిరీలో నెక్స్ట్ కేటగిరీలో పడింది అనుకోండి. ఫర్ సపోజ్ ఇది నెక్స్ట్ కేటగిరీ 2 దీంట్లో పడింది కాబట్టి బ్లూ కలర్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ఐ మేక్ ఇట్ యాజ్ ఎ గ్రీన్ కలర్ ఆల్సో. ఓకే, అంటే నేను పర్ఫెక్ట్ గా నా టార్గెట్ కి నేను రీచ్ అయ్యాను, ఐ కుడ్ సే. Let me, yeah. So I was trying to say that, okay, so I reached this color. నేను ఈ కలర్ రీచ్ అయ్యానంటే I will try to plot it as a green color. సో అంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుతున్నాను. ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుతున్నాం మనం. వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్ which I was getting in this రూల్. సో మినిమం వాల్యూ, సెంటర్ వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ. అలాగే మనకి రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారం కూడా మీరు తీసుకురావచ్చు. ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ చేసాం, ఫీల్డ్ వాల్యూ నుంచి కూడా తీసుకురావచ్చు. సో means we are trying to change the background color of the card based on the rules, right? సో బేస్డ్ ఆన్ ది రూల్స్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసే కేపబిలిటీ కూడా ఉంది కార్డ్ ని. అంటే కార్డ్ ఈస్ మోర్ లైక్ సింగిల్ వాల్యూని చూపించాలి. If I really want to show a single value and highlight that single value with a background color, I can always do it. Okay, so that is the highlight point in the colors. And like card lo entante always you will try to show a single value, and meeku dan gurinchi properties gurinchi telusu, you can always apply border, shadow. So the same thing, right? Category labels ante dantlo ఉన్న data labels, category labels ante like లోపల ఉన్న ఫిగర్ యొక్క వాల్యూని సైజ్ తగ్గించాలి అంటే I can size decrease the size of it and I can increase the size of it using the data labels and category labels. Okay, this is way. సో మనం ఒక కార్డ్ ని రిప్రజెంట్ చేస్తాం, ఒక సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి కార్డ్ యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు నెక్స్ట్ కి వచ్చేటప్పటికి వాడు ఏం చేశాడంటే కొంచెం ప్రోగ్రెషన్ చేశాడు. ప్రోగ్రెస్ అంటే ఏం లేదు, ఈ సింగిల్ వాల్యూని చూపిస్తున్నావు కదా, ఈ సింగిల్ వాల్యూ చూపించే బదులు దేనితోటైనా కంపేర్ చేయొచ్చు కదా. ఈ ప్రాఫిట్ ని గోల్ పెట్టుకోండి మీరే. సో ఆ గోల్ కి నేను రీచ్ అయినా లేదా అనే దాన్ని సో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని బట్టి నాకు ఇండికేషన్ ఇవ్వచ్చు. అంటే వాడు ఏమంటున్నాడు, ప్రాఫిట్ గా నువ్వు వాల్యూని ప్రాఫిట్ నే వాల్యూగా తీసుకో. నువ్వు ఒక గోల్ సెట్ చేయి. లెట్స్ సే ఐ విల్ ట్రై టు సే ఇట్ యాజ్ నేను ఒక గోల్ సెట్ చేస్తాను. లైక్ ఇప్పుడు వీడికి 286 రీచ్ అయ్యాడు, వీడికి ఒక గోల్ సెట్ చేస్తాను. అంటే ఆ గోల్ కి వీడు రీచ్ అవ్వగలుగుతున్నాడా, రీచ్ అవ్వట్లేదా. సో లెట్స్ సే ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ గోల్. ఓకే, సో లెట్స్ ఏ గోల్ వచ్చేటప్పటికి నేను ఒక గోల్ ఇచ్చాను వీడికి. ఓకే, సో నేను ఒక పర్టికులర్ గోల్ సెట్ చేశాను, ఈ ప్రాఫిట్ కి ఇంత గోల్ రీచ్ అవ్వాలి. సో ఈ గోల్ వాల్యూ వచ్చి టార్గెట్ లో ప్లేస్ చేస్తాను. బాగా అండర్స్టాండ్ చేసుకో. ఈ టార్గెట్ లో ప్లేస్ చేశాక ఈ టార్గెట్ కి రీచ్ అవుతున్నాడా లేదా ఈ గోల్. ఓకే, సో వీడు ఈ గోల్ కి రీచ్ అవుతున్నాడా లేదా. సో లెట్ మీ గో విత్ 1 more 0.
6. Can you zeros between should come some line, right? Let me say it as a 280 అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటో తెలుసు. డిస్ప్లే యూనిట్స్ కి వచ్చేటప్పటికి ఆటో తీసేద్దాం. నన్ యూనిట్స్ 20 lakhs 5 lakhs ఉంది. 5 lakhs ఉంటే మనం 10 lakhs పెడితే సరిపోతుంది. 2 lakhs ఉంది, 3 lakhs పెడదాం. యూనిట్స్ 100, 1000, 10,000 lakhs. Yeah. So చూడండి ఇప్పుడు, so there I placed it as a 3 lakhs. So 2 lakhs change స్టార్ట్ చేశాడు. This is the goal. ప్రాఫిట్ ఎంత వచ్చింది? This is the goal you was trying to say. అంటే కంపారిటివ్ అనాలిసిస్. అంటే నేను గోల్ కి రీచ్ అవ్వగలుగుతున్నానా, రీచ్ అవ్వట్లేదా? సో వేర్ యూ కెన్ ఆల్వేస్ గో విత్ ఎ గోల్. సో గోల్ మనం ప్లేస్ చేసి కంపేర్ చేయొచ్చు. అంటే నార్మల్ గా కార్డ్ చూపించే బదులు నేను ఒక గోల్ వాల్యూ సెట్ చేసి దానికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చి, సో దీని నుంచి ఇక్కడికి మనకు రీచ్ అవ్వగలుగుతున్నాం లేదా, ఇంకా ఎంత రీచ్ అవ్వాలి, సో నెక్స్ట్ ఫైనల్ గా మన వాల్యూ ఎంత, అంటే మాక్సిమం వాల్యూ ఎంత, సో మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ అదే ఆటో డిసైడ్ చేసుకుంది. సో దిస్ ఇస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు సేవ్. కాదు ఆటో డిసైడ్ చేయదు, నేనే డిసైడ్ చేస్తాను మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అంటే, మీరే ఫీల్డ్స్ క్రియేట్ చేసి మీరే కూడా డ్రాగ్ చేయొచ్చు ఆ ఫీల్డ్స్ ఆఫ్ మినిమం వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ. అలా కాదు నేను ఇక్కడే డిసైడ్ చేసేస్తాను అంటే, ఇక్కడే మనం 0. సో మాక్సిమం వాల్యూ వచ్చి నేను లెట్స్ సే యూనిట్స్ 10, 100, 1000, 10,000 lakhs. ఓకే, 10 lakhs ఇచ్చాను మాక్సిమం వాల్యూ. సో యూ కెన్ ఆల్సో గో విత్ ద గేజ్ యాక్సెస్ ఆఫ్ మినిమం వాల్యూ యాజ్ వెల్ యాజ్ మాక్సిమం వాల్యూ కూడా తీసుకురావచ్చు. ఆటో డిసైడ్ చేసుకుంటే అది డిసైడ్ చేసుకుంటే డబల్ ద వాల్యూ. సో అలా కాదు నేనే డిసైడ్ చేస్తానంటే, డిసైడ్ చేస్తే 0 నుంచి 10 lakhs పెట్టుకుంటే దాంట్లో 2 lakhs మీరు ఇప్పుడు దాకా రీచ్ అయ్యారు. గోల్ వచ్చి 3 lakhs, తర్వాత వచ్చేదంతా కూడా ప్రాఫిట్ అనుకోవచ్చు. రైట్, ఆ విధంగా. సో మనం టార్గెట్ ని ఎప్పుడైనా కూడా కాల్ అవుట్ టార్గెట్ ని మీరు లైక్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ గో విత్ టార్గెట్ కలర్ ని రెడ్ కలర్ ప్లేస్ చేస్తారంటే, హైలైట్ కలర్ చేస్తారంటే హైలైట్ చేసుకుని చూపించవచ్చు. లైక్ దిస్ ఇస్ మై టార్గెట్, నీ టార్గెట్ రీచ్ అవ్వాలి, దిస్ ఇస్ మై టార్గెట్, అండ్ ఈ టార్గెట్ రీచ్ అవుతున్నాను లేదా అనే కంపారిటివ్ అనాలిసిస్ చూపించారంటే గాజ్. సో గాజ్ ఇస్ సంథింగ్ లైక్ ఏ కంపారిటివ్. సో లైక్ గోల్ కి రీచ్ అవుతున్నాను లేదా. సో కాల్ అవుట్ వాల్యూ ఈజ్ సంథింగ్ లైక్ ఇక్కడ చూపించే వాల్యూని కాల్ అవుట్ వాల్యూ అంటాము. సో వద్దు నాకు టార్గెట్ చూపించాల్సిన అవసరం లేదంటే టార్గెట్ కూడా తీసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ నార్మల్ కార్డ్ డే. కాకపోతే ఏంటంటే ఒక గోల్ తోటి కంపేర్ చేసి మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఇచ్చుకోవచ్చు. విత్ ఎ గోల్ అంటే వాల్యూ ఇస్తాం ప్రాఫిట్, అండ్ టార్గెట్ ఈజ్ ఎ గోల్. ఓకే, సో ఈ కార్డ్ కన్నా కొంచెం పర్ఫెక్టే కదా, బెటర్ కదా ఇది. సో లైక్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా అంటే లెట్స్ సి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లో దీంట్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఎఫెక్ట్స్ ఉందా అంటే ఎస్. సో దీంట్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చచ్చు బేస్డ్ అపాన్ ది మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అంటారు. కానీ దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంది ఏంటి అంటే, ఇక్కడ మనకి గోల్ తో కంపేర్ చేసే మనకి ఒక కేపబిలిటీ ఇచ్చారు. ఇక్కడ అయితే అసలు గోల్ తో కంపేర్ చేస్తే ఏం లేదు, ఉన్న వాల్యూని చూపించడం వరకు. మరి దీనికి మన నెక్స్ట్ ప్రోగ్రెషన్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి, సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ప్రోగ్రెషన్ వచ్చి కేపీఐ. నేను కార్డ్ గురించి మల్టీ కార్డ్ గురించి చెప్తాను. సో ఎందుకంటే ఈ 3 క్లోజ్ గా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. మరి ఇక్కడ కూడా గోల్ ఉంది కదా, మరి దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటారా? సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ట్రెండ్ చూపిస్తుంది. సో లెట్ మీ షో యూ. సో ప్రాఫిట్ వేస్తాను. సో లెట్స్ ఏ గోల్ నేను టార్గెట్ గోల్స్ వేసాను. ట్రెండ్ యాక్సెస్ వచ్చేటప్పటికి ఆర్డర్ కంపల్సరీ డేట్, ఒక డేట్ తీసుకుందాం. ఓకే, సో డేట్ మొత్తం తీసుకుంటే నాకు ఇంకొంచెం క్లారిటీ లేదు కాబట్టి నేను ట్రెండ్ లో ఇయర్ ఒకటి తీసుకుంటాను చాలు. సో నేను ఒక టేబుల్ తీసుకుంటాను. సో టు షోకేస్ ద డేటా. ఇయర్ వైజ్ ప్రాఫిట్. సో మీరు చూస్తే ఇది కరెంట్ ఇయర్ది చూపిస్తుంది. సో విచ్ ఈస్ హ్యావింగ్ ఏ గోల్ ఆఫ్ 3 lakhs కి నేను ఎంత పర్సెంటేజ్ లాస్ లో ఉన్నాను, గోల్ కి రీచ్ అవుతున్నాను లేదు. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఐ వాజ్ ఇన్ ద లాస్.
అంటే బ్యాక్ వెళ్ళాను, నేను లాస్ లో వెళ్తున్నాను. సో అలాగా నేను 2016 క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. సో 2016 లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 81,008. సో ట్రెండ్ చూస్తే మనం 49,000 61,000 తర్వాత కొంచెం డ్రాప్ అయ్యాము. సో పెరుగుతూనే ఉన్నాం. సో ఇట్ వాజ్ ట్రైన్ టు గో రీచ్ బ్యాక్ అండ్ రోడ్ ట్రెండ్ చూపిస్తుంది. 49,000 61,000 81,000 93,000 వీఆర్ ప్రోగ్రెసింగ్ హియర్. బట్ నెగిటివ్ కలర్ బ్లాక్ కలర్ లైక్ రెడ్ కలర్ ఎందుకు ఉండే అంటే మన గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం ఎక్కడ కూడా. సో మనం ఎక్కడ కూడా గోల్ రీచ్ అవ్వలేదు. బికాస్ నాకు గోల్ ఎంత ఇచ్చారు, 3 lakhs ఇచ్చారు. సో ఇక్కడ రీచ్ అవ్వలేదు, ఇక్కడ రీచ్ అవ్వలేదు, ఇక్కడ రీచ్ అవ్వలేదు, ఇక్కడ రీచ్ అవ్వలేదు. దాని ఇండికేషన్ ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది, ఇట్ ఇస్ ఇన్ ద రెడ్ కలర్. అది ఎంత గోల్ కి ఎంత డిఫరెన్స్ లో ఉన్నాము అంటే పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ వీ యూజ్ కేపీఐ. సో కేపీఐ ఏం చూపిస్తుంది అంటే ట్రెండ్ చూపిస్తుంది బ్యాక్ ఎండ్ లో. సో ట్రెండ్ కలర్ కూడా డిసైడ్ చేసేది ఏంటి అంటే, సో బేస్డ్ ఆన్ ది గోల్ మీకు రీచ్ చేయారా లేదా. సో మీరు గోల్ కి రీచ్ అవ్వకపోతే మీకు ఆ కలర్ రెడ్ కలర్ చూపిస్తుంది, గోల్ కి రీచ్ అయితే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో గోల్ వాల్యూ ఎంత చూపిస్తుంది, ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు గోల్ కి అనేది కూడా క్లియర్ గా చూపిస్తుంది ఇక్కడ, డిస్టెన్స్. సో అదే దాన్ని మన గోల్ కలర్ నచ్చలేదు అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ చేంజ్ దట్ గోల్డ్ కలర్. గోల్ అంటే నాకు ఇది గోల్ కలర్ నచ్చలేదు అంటే కలర్ కోడింగ్ చేసుకోవచ్చు, యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఇట్. మనం ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే హై ఈజ్ గుడ్, జనరల్ గా ప్రాఫిట్ ఎక్కువ ఉంటే గుడ్ కదా. సో గుడ్ కి గ్రీన్ కలర్ ఇచ్చాము, బ్యాడ్ కి రెడ్ కలర్ ఇచ్చాము, న్యూట్రల్ కి ఎల్లో కలర్ ఇచ్చాము. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రివర్స్ ఇట్ ఆల్సో రివర్స్ చేసుకోవచ్చు. లో ఇస్ గుడ్ అనుకున్నప్పుడు కూడా రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు లో ఇస్ గుడ్ అని చెప్పాను కాబట్టి లో తక్కువ అయింది కాబట్టి మనం చూడండి అది పాజిటివ్ గా చూపించేస్తుంది. సో లో గ్రీన్ కలర్ చూపిస్తుంది అంటే మనం అచీవ్ అవ్వకపోయినా పర్లేదు అన్నట్టు. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో కొన్ని సిచ్యువేషన్స్ లో అది కరెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనం లైక్ నెగిటివ్ అంటే లైక్ మనకి ఎంత తక్కువ వస్తే అంత మంచిది అన్నట్టు. లైక్ ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక చోట ఎర్రర్స్ చూస్తున్నాం, అది లో ఇస్ గుడ్. ఎంత తక్కువ ఎర్రర్స్ వస్తే అంత మంచిది మనకి. సో అలాంటి చోట లో ఇస్ గుడ్, వేరస్ హియర్ హై ఇస్ గుడ్. రైట్, గాట్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నీడ్ టు సీ. సో ఈ కలర్ కోడింగ్ మనం చెయ్యొచ్చు విత్ కంపేరింగ్ ద గోల్ వాల్యూ తోటి ట్రెండ్ వైజ్. అంటే ఏ ఇయర్ కి ప్రోగ్రెషన్ అవుతున్నాము కానీ గోల్ ఏ ఇయర్ కి గోల్ రీచ్ అవ్వలేదు. సో ఏ ఇయర్ కి గోల్ రీచ్ అవ్వలేదంటే ఎంత పర్సెంటేజ్ రీచ్ అవ్వలేకపోతున్నాం. సో నేను ఈ టేబుల్లో వేసాను అనుకోండి గోల్, ఏ ఇయర్ కి మనకి 3 lakhs రీచ్ అవ్వలేదు. సో అందుకే మనకి ఎక్కడ కూడా అంతా కూడా రెడ్ గా చూపిస్తుంది. సో కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో 93,316 దానికి కూడా మనం రీచ్ అవ్వలేదు. ఎంత డిస్టెన్స్ లో లాస్ అయిపోయామంటే 68.8% డిస్టెన్స్ లో లాస్ అయ్యి ఇంకా మనం రీచ్ అవ్వాలి. అంతే, అంత పర్సంటేజ్ మనం అచీవ్ అవ్వాలి ముందుకి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ ఎస్ ఎ డిస్టెన్స్ ఆఫ్ క్లియరెన్స్ టు రీచ్ ద గోల్. ఓకే, నెక్స్ట్ దర్ ఇస్ ఎ థింగ్ నోన్ యాజ్ ఎ మల్టీ కార్డ్. సో మల్టీ కార్డ్ ఏంటి అంటే మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ సేమ్ టైం చూపించాలి గోల్ కార్డ్స్ గా. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాస్ ట్రైయింగ్ టు షో కేటగిరీస్ వైజ్, నేను ఒకేసారి ప్రాఫిట్ అంటే ప్రీవియస్ గా మనం ఏం చూపించేవాళ్ళు, ఓన్లీ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రాఫిట్ చూపించవచ్చు, సేల్స్ చూపించవచ్చు, ఆర్ క్వాంటిటీ చూపించవచ్చు విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్డ్స్. ఇండివిజువల్ గా కార్డ్స్ లా చూపించవచ్చు. వేర్ ఐ విల్ ట్రై టు ఫ్రేమ్ దెమ్ యాజ్ ఎ కార్డ్స్. నేను కార్డ్స్ గా ఫ్రేమ్ చేస్తాను. దిస్ ఇస్ ఎ ప్రాపర్టీ నోన్ యాజ్ కార్డ్స్. ఐ విల్ ట్రై టు ఫ్రేమ్ దెమ్ యాజ్ ఎ కార్డ్స్. ఇండివిజువల్ కార్డ్స్ గా నేను ఫ్రేమ్ చేయొచ్చు, వేర్ ఐ కెన్ గో విత్ అవుట్లైన్ అండ్ ఐ మేక్ ఇట్ యాజ్ ఎ ఇండివిజువల్ కార్డ్స్. ఇండివిజువల్ గా కార్డ్స్ లాగా లిస్ట్ లా చూపించాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో చూస్ దిస్ థింగ్స్ లైక్ దిస్. ఇండివిజువల్ గా కార్డ్స్ దేనికి దానికి సెపరేట్ గా ఒక కార్డ్స్ లిస్టింగ్ గా మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ గా చూపించాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ మల్టీ రో కార్డ్. ఓకే, సో మల్టీ రో కార్డ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో ఇండివిజువల్ లిస్టింగ్ ఆఫ్ కార్డ్స్ లాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ రెస్పాన్సివ్ అండి, ఇట్ ఈస్ వెరీ రెస్పాన్సివ్ విజువల్. మనం రెస్పాన్సివ్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం, ఎందుకంటే సో మనం చిన్న చేసే కొలది చూడండి ఆటోమేటిక్ గా అది. సో ఇట్ వాస్ ట్రైంగ్ టు అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్ టు దట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో రెస్పాన్సివ్ విజువల్. సో రెస్పాన్సివ్ విజువల్ వల్ల మనకి ఏమవుతుంది అంటే, సో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు చిన్న విండోలు చిన్న ప్లేస్ లో రిప్రజెంట్ చేసినా కూడా ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుని దాని తగ్గట్టు రిప్రజెంట్ చేసి చూపిస్తుంది డేటా. ఓకే, సో ఐ వాస్ స్టాపింగ్ హియర్. టుమారో విల్ సీ రిమైనింగ్ సెట్ ఆఫ్ థింగ్స్. ఇంకా మనకి రిమైనింగ్ సెట్ అంటే, సో దెర్ ఇస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. స్లైసెస్, టేబుల్, మ్యాట్రిక్స్. I will talk about this AI visualizations గురించి మాట్లాడి then I will jump into custom visualizations tomorrow. So complete about third party visualizations ఎలా
ప్రూవ్ చేసుకుంటాము, ఎలా యూజ్ చేసుకుంటాం అనేది. సో మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది, మన డిస్కషన్ ద్వారా మనకి ఐడియా వచ్చి ఉంటుంది. అంటే కొన్ని జనరిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ కంప్లీట్ జనరిక్ అన్నాను అంటే, సో ఐ సే ఇట్ యాజ్ జనరిక్ ప్రాపర్టీస్ అన్నాను అంటే, సో కొన్ని కామన్ ప్రాపర్టీస్ అక్రాస్ ది విజువలైజేషన్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ గా, కొన్ని ప్రాపర్టీస్ మాత్రం స్పెషల్ గా ఉన్నాయి కొన్ని విజువలైజేషన్స్. రైట్, సో దేర్ ఆర్ సమ్ స్పెషల్ ప్రాపర్టీస్ అటాచ్డ్ టు ఈచ్ విజువలైజేషన్. అలా కాకుండా కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అక్రాస్ ఈచ్ అండ్ ఎవ్రీ విజువలైజేషన్. రైట్, సో మనం చూడాల్సింది ఏంటి అంటే ఈచ్ విజువలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక 2 minutes అని మనం మాట్లాడగలిగే దట్టు ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ మెయిన్ ఇంటెన్షన్ హియర్. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ ఏ టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విజువలైజేషన్ అండ్ ఐ వాస్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఏం రిప్రజెంట్ చేస్తాం, ఏ వేటికి యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ జనరిక్ ప్రాపర్టీస్ అనేవి కామన్ ప్రాపర్టీస్, కాకపోతే దీనికి ప్రతిదానికి ఇండివిజువల్ గా ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ లైట్. సో లైట్ తీసుకోవద్దు, ఈచ్ అండ్ ఎవరీ విజువలైజేషన్స్ గురించి బాగా అండర్స్టాండ్ చేసుకుంటే, యాజ్ ఐ సెడ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దిస్ ఈస్ ఎ టూల్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కానీ, ఐ కుడ్ సే దట్ ఎవ్రీ ప్రాపర్టీ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ లెట్ మీ. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే సెషన్? ఆర్ యూ క్లియర్? సార్ నార్మల్ గా మనకి ఇప్పుడు టాట్ ఏమైనా ఇస్తారా సార్ వీళ్ళు, అంటే ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అది అని? అంటే జనరల్ గా మీకు టైమ్ లైన్స్ ఉంటాయి సార్, అంటే మిమ్మల్ని అనలైజ్ చేసి చెప్పమంటారు, వాళ్ళు రిస్క్ తీసుకోరు గురించి, మీరే మిమ్మల్ని చెప్పమంటారు అనలైజ్ చేసి ఖచ్చితంగా. సో వాళ్ళు ఏం చెప్తారంటే, సో జస్ట్ ఐ విల్ గివ్, మీ రిక్వైర్మెంట్ ఇస్తాము, ట్రై టు అండర్స్టాండ్ దట్ రిక్వైర్మెంట్. సో అండర్స్టాండ్ అయ్యి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ విత్ యువర్ టీమ్ లీడ్. మీ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో, టెక్నికల్ హెడ్ ఎవరైతే ఉన్నారో, మీకు రోజు స్క్రమ్ కాల్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో, అంటే యాజ్ ఎ సెడ్ దట్ ప్రిఫర్ కూడా నేను చెప్పాను కదా. సో మనకి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దెర్ విల్ బి ఆల్వేస్ డిస్కషన్ హ్యాపెన్స్. ఆ డిస్కషన్ లో మేబీ టెక్నికల్ లీడ్ ఆర్ టెక్నికల్ పర్సన్ విల్ ట్రై టు హ్యావ్ లైక్ టెక్నికల్ పర్సన్ ఆల్వేస్ విల్ ట్రై టు గివ్ యూ సమ్ ఇన్పుట్స్ మీకు అర్థం కానీ. ఇప్పుడు మనం జనరల్ గా కొన్ని స్టేట్మెంట్స్ అండర్స్టాండ్ అవ్వవు, ఆ స్టేట్మెంట్ ని జనరిక్ స్టేట్మెంట్స్ గా మార్చడానికి, అంటే కొంచెం బిజినెస్ లాంగ్వేజ్ ని ట్రాన్స్ఫర్ చేసి నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో దాన్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుని మీరు అనలైజ్ చేసి, ఓకే నాకు ఈ టైం పడుతుంది, సో ఐ విల్ ట్రై టు సే దట్, సో నేను ఒక 2 days లో చేయగలుగుతాను. సో ఐ కుడ్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ ఏ ప్లెయిన్ ఇనిషియల్ డ్రాఫ్ట్ రెడీ చేస్తాను, దెన్ విల్ గో విత్ ఎ రివ్యూ. సో మీ దగ్గర నుంచి నేను ఫైనల్ కాపీని ఎక్స్పెక్ట్ చేయను. ఇనిషియల్ డ్రైవ్ అయినా కూడా మీకు కనీసం ఇనిషియల్ డ్రాఫ్ట్ వెర్షన్ అంటే ఐ కుడ్ సే దట్ ఓకే మినిమం లేఅవుట్, సో విత్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్, తర్వాత అరేంజ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ అ ఫైనల్ కాపీ. మేబీ డిస్కషన్స్ బట్టి మారుతూ ఉంటాయి, బట్ ఇనిషియల్ డ్రాఫ్ట్ కనీసం చేయగలిగితే బై అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్, యూ కెన్ గెట్ ఇట్. అంటే మీరే అనలైజ్ చేసిన తర్వాత మీరే చెప్పగలగాలి టైం ఎంత తీసుకుంటుంది అని మీ సైడ్. ఓకే డన్ సార్, గాట్ ఇట్ రైట్. సో అనలైజేషన్ కోసమే నేను ఈ చార్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఏ చార్ట్ లో రిప్రజెంట్ చేయాలి, ఏది డ్రాగ్ చేస్తే ఏది రిప్రజెంట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వేర్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. సో అక్కడ టైం వేస్ట్ చేయొద్దు అది. ఓకే సార్. ఓకే, సో మీరు చార్ట్స్ గురించి నోట్స్ అన్నారు కదా, నేను ఆల్రెడీ యాక్చువల్లీ ప్లేస్ చేశాను సార్. మీరు అందరికీ చూడండి ఒకసారి, టైప్ ఆఫ్ చార్ట్స్ అని ప్లేస్ చేసి ఉన్నాను. అంటే నేను రోజు చదవట్లేదు కానీ మీకోసం నేను ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాను. సో దీంట్లో నేను ఏదైతే మాట్లాడుతున్నానో, సో ఆల్రెడీ దానికి ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో అది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది క్లియర్ కట్ గా నేను ఒక నోట్స్ పెట్టున్నాను ఆల్రెడీ, టైప్ ఆఫ్ చార్ట్స్ అని మీ డ్రైవ్ లో ఉంటది. సో దాంతో పాటు ఇది కూడా ప్లేస్ చేశాను నేను. సో దీన్ని జస్ట్ మీరు రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు రేపు ఎప్పుడైనా. సో చీట్ షీట్ లాంటిది ఇది. సో అలా కాకుండా నేను ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ అని కూడా ప్లేస్ చేశాను. సో గో త్రూ దట్. ఓకే, సో ఒకసారి గో త్రూ అవ్వండి. సో నేను అందుకే టైం తీసుకుని ఈచ్ అండ్ ఎవరి చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ చార్ట్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లెట్ మీ నో, బికాస్ వన్స్ యూ గో ఇన్ టు ద కంపెనీ యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ దట్ ఏ చార్ట్ దేనికి యూస్ చేస్తారు. మినిమం ఒక 1 minute అయినా మీరు మాట్లాడగలిగారు అట్లీస్ట్ టు యూజ్ ఆ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తాము. సో దట్ ఈస్ రిక్వైర్మెంట్ వచ్చి అంతా కూడా రిక్వైర్మెంట్ తీసుకున్నాక మీరే అనలైజ్ చేసుకోవాలి. దే విల్ గివ్ యూ టైమ్ ఫర్ అనలైజేషన్ ఆల్సో. యూ నీడ్ టు ఫైనల్లీ సే దట్ how much time will be taken for plotting this initial draft version. అయితే నేను ఇనిషియల్ డ్రాఫ్ట్ వెర్షన్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే,
లైక్ ఫైనల్ కాపీ అంటే నేను ఇంకా టెస్టింగ్ అంతా చేసేసి వాల్యూస్ మ్యాచ్ చేస్తాను ఆ విధంగా కాకపోయినా అట్లీస్ట్ ఐ కెన్ ఫిగర్ అవుట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ యూజింగ్ ది స్టాట్స్ అన్ని పెట్టుకుని యూజ్ చేసుకుని ప్లాట్ చేసుకోగలుగుతాను అని చూపించగలుగుతాను. సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద మినిమం వాట్ ఈస్ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ లైక్ ట్రాన్స్ఫర్ చేశాను అంటే జస్ట్ ఇక్కడ నుంచి నేను పవర్ బిఐలో ట్రాన్స్ఫర్ చేశాను. సో పవర్ బిఐ లాంగ్వేజ్ లో ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇది మనం ఇనిషియల్ గా మాట్లాడుకునేది. దీన్ని ఇంకా బ్యూటిఫై చేస్తాము. సో మీరు ఎప్పుడు కూడా డోంట్ మేక్ ఎ లేట్. అట్లీస్ట్ మీరు ఇనిషియల్ డ్రాఫ్ట్ అయిపోయిన వెంటనే ఆ రోజు అయిపోతే నెక్స్ట్ రోజు దాచుకుని చెప్తాను. సో డోంట్ మేక్ ఇట్ థింగ్స్ బికాస్ అట్లీస్ట్ మీరు ముందే ఇంటిమేషన్ ఈస్ ఆల్వేస్ హైలీ ఇంటిమేషన్ మీరు ఇచ్చేసారు అనుకోండి, ఎంతవరకు అయిందంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. పీపుల్ అవుట్ సైడ్ అదర్ సైడ్ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యువర్ సంథింగ్, మీ దగ్గర నుంచి అవుట్పుట్. అందుకే మీకు ఏం చేస్తారంటే రోజు దే విల్ మేక్ ఏ కాల్స్ ఫర్ యూ. కాల్స్ అంటే మీకు ఇండివిజువల్ కాల్ చేయరు. దర్ ఇస్ ఎ టైమ్ దే విల్ ప్లేస్ ఎ టైమ్ అండ్ దే విల్ ట్రై టు గో విత్ ఎ కాల్ ఇన్ బిట్వీన్ ద పీపుల్. అంటే ఖచ్చితంగా మీరు మధ్యలో ఒక డిస్కషన్ కి ప్రతిరోజు ఒక half an hour or 1 hour they will dedicate it as a team meeting and they will try to discuss what are the problems which you are facing it. అండ్ ఆ డిస్కషన్ ఫారం లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో దట్ సమ్ ద అదర్ విల్ హెల్ప్ యూ, దట్ టెక్నికల్ లీడ్ విల్ హెల్ప్ యూ టు వావర్ త్రూ దట్. దాన్ని ఎలా చేయొచ్చు, నువ్వు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, యూ కెన్ ఆల్వేస్ హెల్ప్ ఇట్ ఆన్ దట్. బికాస్ మీరు మేబీ మీరు టెక్నికల్ పార్ట్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఆయన బిజినెస్ లో కొంచెం ఎక్కడైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయనకి మీకు తెలియంది ఆయనకి చెప్తాడు కాబట్టి ఆ బిజినెస్ లాంగ్వేజ్ ని జనరిక్ లాంగ్వేజ్ గా మార్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు సోర్స్ తీసుకున్నప్పుడు కూడా అనలైజ్ చేసేటప్పుడు సోర్స్ ని కూడా అండర్స్టాండ్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. లైక్ సోర్స్ వచ్చేసింది కదా నేను వెంటనే వెళ్ళి మ్యాప్ వేసేస్తాను, నేను వెంటనే చార్ట్ వేసేస్తాను, నాకు అండర్స్టాండ్ అయిపోయింది అని కాదు. ట్రై టు స్పెండ్ ఏ మచ్ టైమ్ ఆన్ సోర్స్ అండర్స్టాండింగ్. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చారు, దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయమంటున్నాడు, ఎందుకు రిప్రజెంట్ చేయమంటున్నాడు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఆ టైం స్పెండ్ చేయండి. ఆ టైం స్పెండ్ చేయడం మీకు ఈజీ అవుతుంది, ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, సో ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కూడా లెట్స్ సే ఈ చార్ట్ ఎందుకు ఇలా ఏమన్నాడు అంటే దీనివల్ల ఏమన్నా ఉంటాడు కదా, సో ఎందుకు మనం మార్చాల్సి వస్తుంది. సో ఆ విధంగా మీరు నేర్చుకుంటే బిజినెస్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకు హెల్ప్ అవుతుంటది. సో జనరల్ గా మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ప్రాజెక్ట్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, నేను ఆల్రెడీ ఈ నోట్స్ ప్లేస్ చేశానండి. జస్ట్ నేను ఏంటంటే రోజు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను, నేను మళ్ళీ నోట్స్ చదవట్లేదు. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డిగ్ ఇన్ టు ద పాయింట్స్ ఫర్ ద నోట్స్ వైస్ యూ కెన్ ఆల్వేస్ రిఫర్ దిస్ టైప్ ఆఫ్ చార్ట్స్ అని నోట్స్ అయితే ప్లేస్ చేశాను. ఓకే, సో టుమారో విల్ ట్రై టు సీ సమ్ మోర్ విజువలైజేషన్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో we try to cover it. So our remaining visualizations and cover chesi will jump into custom visualizations. Okay.